ఇంటర్వ్యూకి రమ్మని నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీ నుండి మెయిల్ వస్తుంది. దాంతో ఆ కంపెనీ త్వరలో క్లోజ్ చేసే స్టేజ్లో ఉందని తెలిసిన స్నేహ ఆ ఇంటర్వ్యూకి కూడా వెళ్లడానికి నిర్ణయించుకుంది. మరోవైపు వేదా గ్రూప్ ఆఫ్ కంపెనీలో క్యాబిన్లో కూర్చుని ఉన్న అక్షయ్ ముఖం సీరియస్ గా ఉంది. పక్కనే ఉన్న అతని అసిస్టెంట్ త్రిపాఠి వేదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఉన్న మిగతా కంపెనీల గురించి లాస్ట్ 6 months నుండి ఉన్న ఫినాన్షియల్ రిపోర్ట్ ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. చివరిగా అసిస్టెంట్ తన రిపోర్ట్ క్లోజ్ చేస్తూ, సార్, మిగతా అన్ని కంపెనీలు ప్రాఫిట్స్ లోనే ఉన్నాయి, కానీ ఒక నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే లాస్ లో నడుస్తుంది అని చెప్పి నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కు చెందిన ఫైల్ ను అక్షయ్ ముందు పెట్టాడు. ఆ ఫైల్ ని ఓపెన్ చేసిన అక్షయ్ ముఖం కోపంగా మారిపోయింది. దాంతో అతను ఫైల్ క్లోజ్ చేస్తూ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఈ కంపెనీ రెస్పాన్సిబిలిటీని రజనీష్ కి అప్పచెప్పాను కదా అని అడిగాడు. బాస్ ముఖంలో కోపం చూసిన త్రిపాఠి అవునన్నట్లు తలూపడం తప్ప ఇంకేం మాట్లాడే ధైర్యం చేయలేదు. దానికి కారణం రజనీష్ స్వయంగా అక్షయ్ కి బాబాయ్ కొడుకు, కానీ అతను కంపెనీ రెస్పాన్సిబిలిటీని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ కంపెనీలో ఉన్న మోడల్స్ తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ లాస్ లో ఉంది. ఆ విషయం అర్థం చేసుకున్న అక్షయ్, ముందు రజనీష్ కి కాల్ చేసి ఇక్కడికి రామని చెప్పండి అని అన్నాడు. ఓకే సార్ అంటూ అసిస్టెంట్ పక్కకు వెళ్లి రజనీష్ కి కాల్ చేశాడు. 10 నిమిషాల తర్వాత క్యాబిన్ లోకి అడుగు పెట్టాడు రజనీష్. టాప్ టు బాటమ్ ట్రెండీ యాక్సెసరీస్, బ్రాండెడ్ క్లాత్స్ తో చూడగానే ఆరోగెంట్ అనిపించేలా ఉన్న రజనీష్ లోపలికి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న అక్షయ్ ని చూసి వెంటనే ముఖం వినయంగా పెట్టుకుని వచ్చి, చెప్పు బ్రో, నన్నెందుకు రమ్మన్నారు అంటూ వచ్చి తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. అప్పుడు అక్షయ్ అతని వైపు తీక్షణంగా చూసి నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కు సంబంధించిన ఫినాన్షియల్ రిపోర్ట్ ఫైల్ ను అతని ముందు విసిరి, అసలు ఈ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఏం జరుగుతుంది? నేను దానిని నీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అది ప్రాఫిట్స్ లో ఉంది, కానీ ఈ 6 months లో ఆ కంపెనీకి కోట్లలో నష్టం వచ్చింది. అంతేకాకుండా కాంట్రాక్ట్ పై సైన్ చేసిన ఫీమేల్ ఆర్టిస్టులను కూడా బలవంతంగా కంపెనీ నుండి పంపించావని న్యూస్ కూడా వచ్చింది. ఇదంతా కేవలం నీ వల్లే జరిగింది అని విరుచుకుపడ్డాడు. అక్షయ్ కోపాన్ని చూసిన రజనీష్ ఒక్క క్షణం పాటు భయంతో వణికిపోయాడు. అక్షయ్ ఎప్పుడూ నవ్వకపోయినా అంత కోపంగా ఉండడం రజనీష్ చూడలేదు. అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకున్నాడు. దాంతో అక్షయ్, నేను మాట్లాడుతుంది నీతోనే, దీనికి నీ సమాధానమేంటి అని కోపంగా అడిగాడు. అప్పుడు రజనీష్ నిదానంగా, నాకు కూడా ఈ కంపెనీని ప్రాఫిట్స్ లోకి తీసుకెళ్లాలనుంది. నేను దానికోసం రోజూ కష్టపడుతున్నాను, కానీ మన కంపెనీతో టైఅప్ అయిన గోల్డెన్ స్టార్ కంపెనీ మన రీసోర్సెస్ అన్నిటినీ తీసుకువెళ్ళింది. మన నక్షత్ర కంపెనీ మాత్రం మిగతా వాళ్ళపైనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇక నేనేం చేయగలను అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ ఎగతాళిగా నవ్వి, అంటే నీ అసమర్థతకు కారణాన్ని వేరే వాళ్ళపై నెడుతున్నావా? ముందు ఇలాంటి రీజన్స్ చెప్పడం ఆపేయ్. వేదా గ్రూప్ ఎప్పుడూ ఎబిలిటీ ఉన్న కంపెనీలతోనే టైఅప్ చేసుకుంటుంది. ఆ విషయం నాకన్నా నీకే బాగా తెలుసు. ఇక్కడ తప్పు నీది, వాళ్ళది కాదు అని అన్నాడు. ఆ మాటలతో అక్షయ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో రజనీష్కి వెంటనే అర్థమైంది. దాంతో అతను కంగారుగా తన తప్పు ఒప్పుకుంటూ, బ్రో, సారీ బ్రో, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను ఖచ్చితంగా ఈ బిజినెస్ని డెవలప్ చేస్తాను అని అడిగాడు. ఆ మాట వినగానే అక్షయ్ ఎగతాళిగా మళ్ళీ నవ్వుతూ, హో, నువ్వు కంపెనీని డెవలప్ చేస్తావా? వాట్ ఏ జోక్! నువ్వు దీన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు అని అన్నాడు. లేదు బ్రో, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాను. ఈసారి మార్పు నువ్వే చూస్తావు. నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ నీది మాత్రమే కాదు, నాది కూడా. ఈసారి మార్పు నువ్వే చూస్తావు అంటూ నమ్మకంగా చెప్పాడు రజనీష్. దాంతో అక్షయ్ 2 నిమిషాలు ఆలోచించాడు. ఇప్పటికిప్పుడు అతన్ని కంపెనీ నుండి వెలివేస్తే ఫ్యామిలీలో కూడా కొన్ని మనస్పార్థలు రావచ్చని ఊహించాడు. అందుకే అతనికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అక్షయ్. దాంతో, సరే, నేను నీకు 3 months టైం ఇస్తున్నాను. ఈలోగా కంపెనీ నువ్వు ప్రాఫిట్స్ లోకి తీసుకెళ్లకపోతే ఇక మళ్ళీ ఈ ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడాల్సిన పని లేదు. వెంటనే రిజైన్ చేయాలి అని హెచ్చరించాడు. అక్షయ్ తన రిక్వెస్ట్ ని కన్సిడర్ చేయడంతో రజనీష్ కొంచెం ఊపిరి పీల్చుకుని, థ్యాంక్స్ బ్రో, ఈసారి నేనేంటో చూపిస్తాను అని అన్నాడు. అక్షయ్ ఏం మాట్లాడకుండా అతన్ని అక్కడి నుంచి వెళ్లమన్నట్లుగా చేతిని ఊపాడు. దాంతో రజనీష్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపు ఆలోచించిన అక్షయ్ తన అసిస్టెంట్ ని పిలిచి, ఇక నుండి నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధించిన మేనేజ్మెంట్ చూసుకోవడానికి ఒక పర్సన్ ని అపాయింట్ చేయండి. అలాగే కంపెనీలో పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్న వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి ఫైర్ చేయండి అని చెప్పాడు. అతని కోపాన్ని చూసిన అసిస్టెంట్ కొంచెం భయంగా,
ఓకే సార్ అని అన్నాడు. ఓకే యూ కెన్ లీవ్ అంటూ మరో ఫైల్ తీసి ముందు పెట్టుకున్నాడు అక్షయ్. అరగంట గడిచేసరికి త్రిపాఠి మళ్ళీ అతని క్యాబిన్ డోర్ పై తట్టి లోపలికి వచ్చాడు. ఆ టైంలో అక్షయ్ బిజీగా ఉండడంతో ఏంటి విషయం అని అడిగాడు. సార్ ఇది నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ కోసం సెలెక్ట్ అయిన వాళ్ళ ఫైనల్ లిస్ట్. మీరు దీన్ని ఒక్కసారి చూసి అప్రూవ్ చేయాలి అని చెప్పాడు త్రిపాఠి. కానీ అక్షయ్ ఆ విషయం గురించి ఇంట్రెస్ట్ లేనట్టుగా అదంతా మీరే చూసుకోండి, ఇలాంటి చిన్న విషయాలకు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని అన్నాడు. కానీ త్రిపాఠి చిన్నగా నవ్వి, సార్ ఇక్కడ పరిస్థితి వేరేగా ఉంది, ఒక్కసారి ఈ రెస్యూమ్ చూడండి, ఇప్పుడు ఈ క్యాండిడేట్ ని నేను ఉంచాలా వద్దా అది మీరే డిసైడ్ చేయాలి సార్ అంటూ స్నేహ రెజ్యూమ్ ను అక్షయ్ ముందు పెట్టాడు. ఆ రెజ్యూమ్ చూసిన అక్షయ్ షాక్ అయ్యాడు. స్నేహ రెజ్యూమ్ ను అక్కడ చూస్తానని అతను ఊహించలేదు. మరీ ముఖ్యంగా ఆమె కొన్ని రోజుల క్రితమే దేశం విడిచి వెళ్లిపోతున్నానని చెప్పింది. కానీ ఇక్కడే జాబ్ కోసం ట్రై చేస్తుందన్న విషయం తెలిసి అక్షయ్ ఆశ్చర్యపోయాడు. అక్షయ్ ఆలోచనలో పడ్డం చూసి అసిస్టెంట్ సార్ అని పిలిచాడు. వెంటనే అక్షయ్ తన ఆలోచనలో నుండి బయటికి వస్తూ ఒక్క క్షణం ఆ రెజ్యూమ్ వైపు చూసి తిరిగి మళ్లీ దాన్ని అసిస్టెంట్ చేతికి ఇస్తూ, అందరికీ ఇంటర్వ్యూ చేసినట్లే ఈమెకి చేయండి, ఆమె క్యాపబిలిటీస్ ఏంటో తెలుసుకోండి, అండ్ అలాగే తను ఈ జాబ్ కి సెట్ అవుతుందంటేనే తన్ని తీసుకోండి, లేకపోతే లేదు, మళ్ళీ మీ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పిన అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత అక్షయ్ తన చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం యువన్ని తీసుకుని స్నేహ వెళ్లిన తర్వాత అతని మనసంతా గందరగోళంగా తయారైంది. ఎక్కడ ఏ చిన్నపిల్లాన్ని చూసినా అతనికి తన కాళ్ళను చుట్టుకున్న యువన్ ముఖమే గుర్తొచ్చింది. మొదటిసారి స్నేహను కలిసిన క్షణం నుండి ఆ తర్వాత ఆమెతో జరిగిన అన్ని సంఘటనలను మనసులోనే మెదులుతూ అతన్ని చాలా డిస్టర్బ్ చేశాయి. ఆ జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడానికి అక్షయ్ తనను తాను బిజీ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులు ఆమె ఈ దేశంలో లేదని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడే ఉందని తెలియడంతో అతని మనసులో ఒక చిన్న సంతోషం కలిగింది. సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఓన్లీ ఆన్ పాకెట్ FM.